ఓర్ని గింత అన్యాయం చేస్తారులా. అరే అవ్వ ఒక్కతున్నదా అని అడిగేటోళ్ళు ఎవ్వరు లేరు అని ఎట్లా పడితే అట్లనే చేస్తే నడుతుందా? ఇవాళ కాకపోతే రేపైనా తిరగబడతారు కదా. అగో గట్లనే గీడ ఒక అవ్వ ఏం చేసిందో మీరే చూడండిగా. ఒరిని గీడేంది రోడ్ కట్టంగా కింద పెద్ద ముళ్ళ కంపేసిర్రు. ఒరిని అటు పోతలేదు ఇటు పోతలేదు. అగో జేసీబీ బండ్లు అన్ని ఆన్నే ఆగిపోయినాయిగా. ఏం కావచ్చు ఏందో ఎదిగి పెద్దమ్మని అడుగుతాం. ఓ పెద్దమ్మ ఏమైంది చెప్పు. ఈ రోడ్డుని కోసి మమ్మల్ని నష్టపెట్టి మాకు డబ్బులు ఇవ్వకుండా మా చేలో ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది వాళ్ళు ఇబ్బంది పెట్టి మమ్మల్ని. మా ఆయన ఇప్పుడు 3 సంవత్సరాలు వెళ్ళిపోయింది. పచ్చివాతం వచ్చి నరాలు జిట్టిపోయి వాళ్ళు చేసిన పనులకి వెంకటేశ్వరరావు ఈ చిమ్మిట్టోళ్ళు మొత్తం చేసిన పనికి మేము నష్టపోయి బాధపడి కన్నీళ్ళు పెట్టుకుని ఆయనే మనసులో ఉండు. నేను వచ్చి మా కోర్టు ఆర్డర్ అంటే ఇప్పుడు వచ్చింది. మేము చేలో కంపేసుకున్నాం మా భూమికి మేము పోకుండా. మా నష్టపరిహారం ఏందో మాకేందో మొత్తం వాళ్ళు ఇబ్బంది లేకుండా మమ్మల్ని చేస్తేనే కానీ లేకపోతే మాత్రం మేము ఒప్పుకునే వాళ్ళం కాదండి. అగో ఇన్నారు కదా ఈ పెద్దమ్మ పేరు కామిశెట్టి లక్ష్మమ్మ. వీళ్ళ భూమిలోకెళ్ళి మధ్యలోకెళ్ళి రోడ్ వేసిర్రు. రోడ్ అవతల సిమెంట్ ఫ్యాక్టరీ. ఇక మరి రోడ్ వేసుకున్నందుకు వీళ్ళ భూమిలో పైసలు ఇవ్వాలి కదా. ఏడాది అవుతుందట ఇప్పటి వరకు రూపాయి ఇవ్వలేదంట. అగో అందుకని అట్టెట్లా పోతారు నా భూమిలోకి వెళ్ళి అని చెప్పేసి ఈ పెద్దమ్మ రోడ్కు అడ్డంగా కంపేసింది పోండ్రి. అవతల శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. మరి పైసలు ఇవ్వాలగా ఈ అమ్మ భూమిలోకి వెళ్ళి పోతున్నందుకు రోడ్ వేసుకున్నందుకు ఇయ్యలేదట. ఇక మీదికెళ్ళి ఈ పెద్దమ్మ కోర్టు పోయి కోర్టు ఆర్డర్ కాపీ కూడా తెచ్చుకున్నది. అయినా కూడా దాన్ని కూడా లెక్క ఎత్తలేరు. ఇక ఏం చేయాలని చెప్పేసి పెద్దమ్మ మొత్తం మీద అయితే ముళ్ళకంపేసింది. ఇగో అమ్మ ఒక్కొక్క తీరు గోస కాదు పోండ్రి. ఎవరు వచ్చినా కానిస్టేబుల్ ఎస్ఐ గారు వాళ్ళు వచ్చి ఆర్డర్ తెచ్చుకోనమ్మా మీరు ఎట్టు చేసి ఎట్టాండ్రు. ఒకసారి రోడ్డు తీపిచ్చిను మళ్ళా పోపిచ్చండ్రు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఊళ్ళో పొలిటికల్ పెద్దలు ఈసీసీ మింటోళ్ళు మొత్తం ఇది చేసిపోయినరు. మమ్మల్ని తీరని నష్టం పెట్టినరు. చివరికి నా బొట్టు ఒక్కటి మిగిలింది మనసులో ఉంటాను. ఏం లేదు మమ్మల్ని మా కుటుంబమే ఆరిపోయారండి వాళ్ళు. ఏడాదంటే జగనాల్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనుకుంటా. మరి కొత్త ప్రభుత్వం ఏర్పడినాకనన్నా పైసలు రావాలే కదా. అగో మరి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నది ఎవరో ఎందుకు వాళ్ళు అట్లా దర్జాగా మంది భూమిలోకి వెళ్ళి పోవుడేందో. అయ్యా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సార్లు జరగి అమ్మకు న్యాయం చేయరి. ఎంతసేపు ఉన్నా మీ రెడ్ బుక్ సమస్యలే కాకుండా ఇగో గిట్లా పబ్లిక్ తిప్పలేందో అరుచుకొని ఈ అమ్మకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఆడున్న పబ్లిక్ అంతా. ఇక చూడాలా మరి ఈ పెద్దమ్మకు ఏ పార్టీ న్యాయం అవుతుందో.